ఇటలీలో ఘోర ప్రమాదం నుంచి చిన్నారులు త్రుటిలో తప్పించుకున్నారు. 51 మంది చిన్నారులున్న పాఠశాల బస్సును హైజాక్ చేసిన డ్రైవర్ పెట్రోల్ పోసి నిప్పంటించాడు. పోలీసులు సకాలంలో స్పందించడంతో చిన్నారులంతా సురక్షితంగా బయటపడ్డారు. ఆఫ్రికాలోని సెనెగల్ దేశ మూలాలున్న వ్యక్తి క్రెమాలోని ఓ సెకండరీ పాఠశాలలో బస్సు డ్రైవర్గా పనిచేస్తున్నాడు. బుధవారం క్రీడల కార్యక్రమానికి వెళ్లి విద్యార్థులు తిరుగు ప్రయాణం అవ్వగా మార్గమధ్యంలో బస్సును డ్రైవర్ దారి మళ్లించాడు. బస్సులోని అందరినీ బందీలుగా తీసుకున్నాడు. చిన్నారుల దగ్గర ఉన్న చరవాణను లాగేసుకున్న డ్రైవర్ బస్సుపై పెట్రోల్ పోసి నిప్పంటించి బస్సు నడుపుతూ ఓ కారును ఢీకొట్టాడు. ఈ దుశ్చర్యతో భీతిలిన చిన్నారులు బస్సు కిటికీలను కొడుతూ సాయం కోసం అర్థించారు. ఓ చిన్నారి అతి కష్టం మీద సెల్ ఫోన్ తీసి తల్లిదండ్రులకు విషయం చెప్పగా వారు పోలీసులను అప్రమత్తం చేశారు. వేగంగా స్పందించిన పోలీసులు బస్సును అడ్డగించి వెనక అద్దాలు పగలగొట్టి చిన్నారులను రక్షించారు. బస్సులో దట్టంగా వ్యాపించిన పొగల వల్ల 10 మంది చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. బతుకు తెరువు కోసం ఐరోపా దేశాలకు వలస వెళ్తూ మధ్యధరా సముద్రంలో ప్రాణాలు కోల్పోతున్న ఆఫ్రికా వలసదారుల వెదను ప్రపంచానికి చాటి చెప్పేందుకు ఈ దాడికి పాల్పడ్డట్లు డ్రైవర్ తెలిపారు.